అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ముఖ్యంగా ఆక్వాకల్చర్‌లో మనకు ఇలా వైట్ కలర్‌లో కనిపిస్తుంది కదా! దీన్ని వైట్ ఫీకల్ సిండ్రోమ్ అని అంటారు. ఈ వైట్ ఫీకల్ సిండ్రోమ్ అనేది మనకు రొయ్య శరీరంలో ఎప్పుడు ఏర్పడుతుందంటే, రొయ్య యొక్క గట్ పీహెచ్ వాల్యూ మనకు 6.5 ఉంటుంది. దాని యొక్క గట్ పీహెచ్ వాల్యూ ఎప్పుడైతే మనకు డ్రాప్ అవుతుందో అప్పుడు చెరువులో ఉన్నటువంటి టాక్సిక్ ప్యాథోజన్స్ అనేటివి మనకు దాని యొక్క గట్ మీద అటాక్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకు యానిమల్ గట్ పీహెచ్ వాల్యూ తగ్గుతుందో అప్పుడు ఈ ప్యాథోజన్స్ అనేటివి ఆ గట్లో సర్వైవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా సర్వైవ్ అవ్వడం వలన ఆ గట్ ఇలా వైట్ ఫీకల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా వైట్ ఫీకల్ అనేది మనకు చెరువులో కనిపించినట్లయితే మనం ఎకరానికి 12 కేజీల చొప్పున జాగ్రీ అప్లై చేసుకోవడం మంచిది. ఈ జాగ్రీ అనేది మనకు గట్ యొక్క పిహెచ్ వాల్యూని రైజ్ చేస్తుంది. ఈ గట్ యొక్క పిహెచ్ వాల్యూ అనేది మనకు పెరగడం వలన ఈ గట్ పిహెచ్ వాల్యూ పెరిగినప్పుడు ఆ పిహెచ్లో ఈ ప్యాథోజన్స్ అనేటివి సర్వైవ్ అవ్వలేదు. సో క్రమంగా మనకు ఈ వైట్ ఫీకల్ అనేది కవర్ అవుతుంది. అలానే ఈ వైట్ ఫీకల్ అనేది మనకు చెరువులో ఉండడం వలన సడన్గా సర్వైవల్ అనేది డ్రాప్ అవ్వడం జరుగుతుంది. అలానే యానిమల్ అనేది వీక్గా కన్వర్ట్ అవుతుంది. అలానే లూజ్ షెల్గా మారుతుంది. దీనివల్ల మనకు యానిమల్ క్రమక్రమంగా మన చెరువుల నెంబర్ తగ్గడం జరుగుతుంది. సో ఇలా వచ్చినట్లయితే మనకు వాటర్ ఎక్సైజ్ చేసుకోవడం కూడా ఒక మంచి పద్ధతిగా చెప్పుకోవచ్చు.